వేదన దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వేదన దీక్షను మననే సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి వేదన దీక్షను పెట్టారు. అలానే వికలాంగుల వేదన దీక్షను కూడా పెట్టారు. అంటే పబ్లిక్ ఇష్యూలపై ఫైటింగ్ చేస్తున్న సోషల్ జస్టిస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి టీంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వర్గాలు బంగారు తెలంగాణ వస్తుంది, తెలంగాణ ఏర్పడుతుందని మనం భావించాం. కానీ బంగారు తెలంగాణ కానీ దోపిడీ తెలంగాణలో తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని రోజుకు తింటున్నారు. రోజుకు తిని పేదవాడికి న్యాయం చేయకుండా, పేదవాడికి ఏమైనా పింఛన్లు ఇవ్వకుండా, పెంచుతామన్న పింఛన్లు గత 2.5 సంవత్సరాలుగా అదైతే పక్క రాష్ట్రంలో 6,000 రూపాయల పింఛన్ ఇస్తుంటే మా సోదరులు 4,016 అడిగారు. కానీ 10,000 రూపాయలు ఇచ్చినా కూడా తక్కువ వికలాంగులకు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు పని చేసుకోలేరు కావున ప్రభుత్వాలు ఎక్కడెక్కడో డబ్బులు కాంట్రాక్టర్లకు, దోపిడీదారులకు, వేరే వేరే విషయాలకు ఖర్చు పెడుతున్నారు. కానీ అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు, వికలాంగులకు, కార్మికులకు ఖర్చు పెట్టట్లేదని సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పెంచుతామన్న పింఛను త్వరగా పెంచి వికలాంగులు కోరుతున్న కోరికలు కొంచెం కోరికలుగాలని, ఆ కోరికలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశాలు కావాలని, పింఛన్లు పెంచాలని, మరియు బస్సులో ట్రైన్లలో ఫ్రీ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ సౌకర్యాలు కల్పించ